ఈరోజు వాక్య ధ్యానాంశం. నీ స్థితిని గ్రహించావా? పందికి పంది కంపు కొడుతుందని తెలియదట, అలాగే పాపికి తాను ఎంత పాపియో తనకు తెలియదు. మనిషి లోకములో ఉన్న దేనికైనా క్షుణ్ణంగా తెలుసుకోగలడు. వారి గురించి వీరి గురించి ఆరాలు తీయగలడు. ఎదుటివారు ఎటువంటి వారో తీరిగ్గా చెప్పగలడు. కానీ తాను ఎటువంటి వాడో, తన నిజస్థితి ఎంత ఘోరమైనదో తాను తెలుసుకోలేడు. ఎదుటివారి రోగాలను పసిగట్టగలిగి తనలో ఉన్న రోగాన్ని కనుక్కోలేని వైద్యుడు ఎంత నిస్సహాయుడో, అలాగే తన గురించి తనకు తెలియని మనిషి అంతే నిస్సహాయకుడు. టిబెట్ ప్రాంతంలో సువార్త సేవ చేసిన సాధు సుందర్ సింగ్ గారిని అందరూ సెయింట్ సాధు, పరిశుద్ధులైన సాధు అని పిలిచేవారు. ఇంతకుముందు వర్తమానంలో ఇర్మియా 17:19 ఈ విధానం మనం చూస్తున్నాం. ఆయన అలా పిలవడం గిట్టని కొందరు ఎందుకు అందరిని సెయింట్ సాధు అని పిలుస్తున్నారు, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో, మనలో లేనిది ఏమిటి, ఆయన కనుక్కుందాం రండి అని సాధు సుందర్ సింగ్ దగ్గరికి వచ్చారు. అక్కడ సాధు మోకరించి దేవునితో, ప్రభువా, నాలాంటి పాపిని, నాలాంటి నీచుని ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు, అందుకు నీకు వందనాలు. అలా కొంతసేపు ప్రార్థన చేసి ముగించిన తర్వాత అక్కడ చేరిన వారు సాధుగారు, మీరేమో నేను పాపిని, నేను నీచుణ్ణి అని దేవునితో చెబుతున్నారు. మిమ్మల్ని మనుషులేమో పరిశుద్ధులైన సాధు, సెయింట్ సాధు అని పిలుస్తున్నారు. ఏమిటి గందరగోళం అని అడిగిరి. అందుకు సాధు సుందర్ సింగ్ నవ్వుతూ, మీకు సోక్రటీస్ తెలుసు కదా, ఆయన మహా గొప్ప తత్వశాస్త్రజ్ఞుడు, ప్రపంచంలోనే బహు పేరుగాంచినవాడు. అతను చనిపోతే ఏమన్నాడో తెలుసా? నేను ఇంత జ్ఞానం సంపాదించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటయ్యా అంటే, నాకేమీ తెలియదు అనే విషయం అని అన్నాడట. సోక్రటీస్ నాకేమీ తెలియదు అని అంటుంటే మనం ఆయన్ని గొప్ప తత్వశాస్త్రజ్ఞుడు అని అంటున్నాం. అలాగే నేను ఘోరపాపిని తెలుసుకున్నాను కాబట్టి నన్ను పరిశుద్ధుడని అంటున్నారు అని బదులిచ్చాడు. ఒక వ్యక్తి తాను పరిశుద్ధుడు కావాలంటే ముందు తాను అపరిశుద్ధుడని గుర్తిస్తేనే అది సాధ్యమవుతుంది. అవును, మనం పరిశుద్ధులుగా తీర్చబడాలంటే ముందు మనము అపవిత్రమని గుర్తిరగాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందు మనం అవినీతిపరులమని ఒప్పుకోవాలి. మనం నిత్య జీవం పొందుకోవాలంటే ముందు మనం నిత్య నరకానికి పాత్రమని గ్రహించాలి. ఎవరైతే తాను మనపూర్వకంగా పాపని ఒప్పుకోడో అతన్ని దేవుడు క్షమించలేడు. ఎవరు క్షమించబడరో వారు పరిశుద్ధులు కాలేరు. ఎవరు పరిశుద్ధులు కాలేరో వారు పరలోకం చేరలేరు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.